బీఆర్ఎస్ కొంపముంచిన అబద్ధాలు, లోక్సభ ఎన్నికల ప్రచారంలో సర్కారుపై అడ్డగోలు ఆరోపణలు, కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందని, కరెంటు పోయిందని కామెంట్లు, నీళ్ళ మేనేజ్మెంట్ తెలుస్తలేదని పాలన చేతకావడం విమర్శలు, ప్రభుత్వమే గులాబీ నేతలు చేసిన విమర్శలు పట్టించుకొని జనం, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆత్మవిశ్వాసం చేసుకొని పార్టీ పెద్దలు ప్రజలే తప్పు చేశారన్నట్టుగా నిందలు, అభద్రతా భావంలోకి నెట్టిల ప్రసంగాలు, జనం కొట్టిన దెబ్బకు 37 నుంచి 16% పడిపోయిన పార్టీ ఓటు షేర్ అంటూ చూస్తూ ఉన్నాం కదా. రాసి పెట్టుకొని మిత్రులారా, ఎంత దుర్మార్గం అంటే కేసీఆర్ది, కేటీఆర్ది, ఎంత నీచంగా ప్రజల్ని కించపరుస్తూ ఉన్నారు. ప్రజలు తప్పు చేసిరు మీరు అని చెప్తా ఉన్నారు. ప్రజలు తప్పేమి చేయాలి, ప్రజలు ఎప్పుడైనా కానీ కరెక్ట్ నిర్ణయమే తీసుకుంటారు. అలాంటిది ప్రజలను కించపరిచి ప్రజల మీదనే నెపం నెట్టేట, అంటే మీ తప్పులు లేవని ప్రజల మీద నెపం నెడతారా? అందుకే మిమ్మల్ని 37% నుంచి 16%కి బండకేసి కొట్టు. రేపు మాపు 5%, 6% కూడా ఓట్లు రావు, గుర్తుపెట్టుకో. కేసీఆర్ అండ్ కేటీఆర్ ఇంకా మీ అహం తగ్గకపోతే ఇంకా కర్రు కాల్చి వాతావరణం. మేము 2023 అసెంబ్లీ ఎన్నికలు చెప్పినాం, మీకు ఎంపీ ఎన్నికలు ఒక్క సీటు కూడా రాకుండా ఇస్తున్నారు అని చెప్పినాం. అదే చేసినాం. మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఇంకా మీ పొగరు మీ అన్ని తగ్గకపోతే 16% ఉన్న ఓటు బ్యాంకును 5% వడగొడతాం, తీరుతాం. గుర్తుపెట్టుకో. అసలు బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ లేకుండా కూడా చేస్తాం. ఇంకా పొగరు అహంకారం తగ్గకుండా ఇంకా ఇట్లే మాట్లాడతామంటే ఖచ్చితంగా దానికి తగ్గ శాస్తి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ రాష్ట్రానికి జస్టిస్ పీసీ ఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగవంతం అంటూ కొన్ని చూస్తూ ఉన్నాం.